జయశంకర్ భూపాల్పల్లి మహాముత్తారం మండలం దొబ్బలపాడు మోడల్ స్కూల్ ఎదుట బీజేపీ మహాముత్తారం మండల అధ్యక్షులు పూర్ణచంద్ర ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ర మాట్లాడుతూ మోడల్ స్కూల్లో వంటగది లేదని, అసంపూర్తిగా ఉన్న భవనాలను వెంటనే పూర్తి చేయాలని, అలాగే మండల కేంద్రంలో బీసీ హాస్టల్కు పక్క భవనం నిర్మించాలని, జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో గంట సేపు ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ శ్రేణులకు నచ్చజెప్పి నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మహాముత్తారం బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మోడల్ స్కూల్ ముందు నేను ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ధర్నా ఎందుకు చేయడం జరుగుతుందంటే, గత 12 సంవత్సరాల క్రితం మొదలైన మోడల్ స్కూల్ భవన నిర్మాణం అట్లాగే ఆగిపోయింది. ఒక అడవిలో భవన నిర్మాణం ఆగిపోయింది. అలాగే వంట గది లేకుండా కొత్తగా చిన్న గదిలో అక్కడ వంట చేస్తున్నారు. వర్షానికి, గాలికి, దుమ్ముకు, ధూళికి అట్లా చేస్తున్నారు వంట గుడిసెలో, చిన్న గుడిసెలో. అలాగే 8 తరగతి గదులు, వాళ్ళు చదువుకునే పిల్లల్ని 8 తరగతి గదులు అట్లాగే పూర్తి చేయకుండా ఉత్తమ పిల్లలు వేసి వదిలిపెట్టారు. ఇది ఇట్లుంటే మహాముత్తారం మండలం హెడ్ క్వార్టర్లో బీసీ హాస్టల్ ఇప్పటి వరకు సొంత భవనం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నారు. అది ఇవాళ రేపు అనేటట్టు కూలిపోయే పరిస్థితులు ఉన్నది. ముఖ్యంగా ఇవన్నీ సమస్యలు అంటే, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మనకు జూనియర్ కాలేజీ లేదు. మనకు మహాముత్తారం మండలానికి ఇప్పటి వరకు జూనియర్ కళాశాల లేదు. ఇగో ఈ రకంగా ఈ వ్యవస్థలో మన మహాముత్తారం మండలం ఉన్నది. ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ ఉన్నది, ప్రతి మండలంలో బీసీ హాస్టల్ ఉన్నది, ప్రతి మండలంలో పూర్తిగా మోడల్ స్కూల్ ఉన్నది. మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ ఉన్నది. గర్ల్స్ హాస్టల్ తో పాటు వంట చేసే ఒక రూమ్ ఉన్నది. అన్ని ఉన్నాయి ప్రతి మండలంలో. కానీ మహాముత్తారం మండలంలో ఇంతవరకు విద్యా వ్యవస్థ పూర్తిగా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీనికి కారణం ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? మహాముత్తారం మండలం ప్రజలు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చేసింది, 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేసింది. ముఖ్యంగా మన మంత్రిలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఒక నాయకుడు వచ్చేమో బహుజనవాదం అంటాడు, బీసీ బిడ్డలు అంటాడు, దళిత బిడ్డడు అంటాడు, మహానీయులకు మనం ఆశయాలను నిర్మించాలి, వాళ్ళ అడుగుజాడలు నడవాలంటాడు. ఆ నాయకుడిని నేను ప్రశ్నిస్తా ఉన్నా, అయ్యా మీరు మహానీయుల అడుగుజాడలో నడవాలని ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు తప్ప, మా మహాముత్తారంలో విద్యా వ్యవస్థ ఈ రకంగా ఉంటే నువ్వు ఒక్క నిర్మాణం చేపట్టినవా దొరా అని చెప్పి ఆ బీసీ బిడ్డను అడుగుతా ఉన్నాం. నీ ఓట్ల కోసమే మా దళితులు కావాలి, నీ ఓట్ల కోసమే ఈ బహుజనవాదం కావాలి తప్ప నీ చేతల్లో ఎక్కడ మా విద్యా వ్యవస్థలో మా దళితులు, మా బహుజన బిడ్డల విద్యా వ్యవస్థ ఉన్నదని చెప్పి ఆ బీఆర్ఎస్ నాయకుడిని అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఈ మహాముత్తారంను, ఈ మంత్రిని 40 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం పరిపాలిస్తున్నది. అయ్యగారు పరిపాలించినప్పుడు, స్పీకర్ గా పరిపాలించినప్పుడు ఇప్పుడున్న మంత్రి గారు అయిన ఆ కాలాన్నే 1990 మీరు అయ్యి ఢిల్లీ యూనివర్సిటీలో లాయర్ పట్టా ఉంది, లాయర్ గా చదివి మీరు డైరెక్ట్ ఎమ్మెల్యే ఉద్యోగానికి వచ్చారు. అంటే మీ డాడీ స్పీకర్ అయితే, మీ అయ్య ఎమ్మెల్యే అయితే, మీకు అన్ని వసతులు ఉంటే మరి మాకు ఇక్కడ ఏం పరిస్థితిలో బతుకుతానని మేము అంటున్నాం. మీరు అక్కడ ఆ కాలాన్నే, మా తండ్రులు మీకు ఓట్లేసిన కాలాన్నే మీరు అప్పుడు ఉన్నత చదువులు చదివితే మరి మా బిడ్డలేంది
ఇప్పటికీ స్వతంత్రం 70 సంవత్సరాలైనా మా బిడ్డలకి ఈ పరిస్థితిలో చదువుతున్నారు. మా తాతలు మీ తండ్రి కోటేయాలి, మా తండ్రులు మీ కోటేయాలి, మేము రేపు నీ బిడ్డలు కోట్లేయాలి. మేము ఓట్లేస్తే మీ కొడుకులు ఇవాళ అమెరికాలో చదవాలి, నువ్వు ఆ కాలాన 90 సంవత్సరాలనే ఢిల్లీ యూనివర్సిటీ చదవాలి. కానీ మీ ఓట్లేసిన పాపానికి మాత్రం మా మహాముత్తారం దళిత బిడ్డలు, మా మహాముత్తారం అట్టడిగిన బిడ్డలు వీళ్ళు మాత్రం ఒక హాస్టల్ లేకుండా, ఒక జూనియర్ కాలేజ్ లేకుండా, ఒక భవన నిర్మాణం లేకుండా ఇట్లా రాకపోకలు చేసుకుంటా ఇంత ఇబ్బందులలో మేము చదువులు కొనసాగించాలి. ఇదెక్కడ న్యాయం చెప్పని మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మీరు మాట్లాడితే మంత్రిని సరస్వతి నిలయము అంటారు, మరి సరస్వతి నిలయాన్ని మా మహాముత్తారం ఎందుకు చేయలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఎవరు వచ్చినా ఏమంటారంటే ఇంకో మాట, ఎవరు వచ్చినా విద్య పరంగా వైద్యం పరంగా నేను కాదు అనా, నేను ఏ పనైనా చేస్తా అంట. అయ్యా మంత్రి గారు, మా మహాముత్తారం మండల ప్రజలకు, మా మహాముత్తారం దళిత బిడ్డలకు మీరు సరైన విద్యను అందిస్తే మీ దగ్గరికి ఎవడొస్తాడా? మాకేం అవసరం నీ దగ్గర రావడానికి? అంటే నీ కాళ్ళు పట్టుకొని అయ్యా బాంచడానికి కాళ్ళు పట్టుకొని హాస్టల్ సీటిప్పి ఈ స్కూల్లో సీటిప్పి అని అయ్యా బాంచడానికి కాళ్ళు మొక్కే పరిస్థితికి నువ్వు తీసుకొచ్చి నీ కాళ్ళ కాడికి రప్పించి మళ్ళా నువ్వు మళ్ళీ అంటావు కదా నేను విద్య పరంగా వస్తే నేను కాదంట. నిన్ను ఎవడే నీ దగ్గరికి ఎవరు రావాల్సిన అవసరం ఉన్నది? మాకు బరాబరి హాస్టల్ ఇయ్యి, మాకు బరాబరి చదువు, మాకు బరాబరి బీసీ హాస్టల్ ఇయ్యి, మాకు బరాబరి జూనియర్ కాలేజీ. నీ దగ్గరికి ఎవడొస్తాడు అంటే వాళ్ళు వస్తేనే నాకు ఓట్లు పడతాయి, వాళ్ళు పనిచేసిన బిల్డప్ కోసం తప్ప మా దళిత బిడ్డలకు, మా బహుజన బిడ్డలకు, మా మారుమూలమైన మహాముత్తరం ప్రజలకు విద్యనిచ్చుడు మీకు చేత కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మంత్రి గారు సిగ్గు తెచ్చుకోండి. ఇప్పటికైనా 40 సంవత్సరాలు మీ కుటుంబమే పరిపాలిస్తున్నదండి మా మహాముత్తరం మండలంలో. ఇప్పటికైనా కనీసం ఏ విద్యా వ్యవస్థలో కూడా పర్ఫెక్ట్ లేకుండా ఉన్నది. ఈ విద్యా వ్యవస్థను ఇప్పటికైనా మీరు పూర్తి చేయాలి, ఈ భవన నిర్మాణం ఇప్పటికైనా పూర్తి చేయాలి, ఆ బీసీ హాస్టల్ వెంటనే మంజూరు చేయాలి. జూనియర్ కాలేజీ లేని ఏకైక రాష్ట్రంలోనే ఏకైక మండలం మహాముత్తరం మండలం. భవన నిర్మాణం హాస్టల్ నిర్మాణం లేని ఏకైక రాష్ట్రంలోనే ఏకైక మండలం మా మహాముత్తరం మండలం. ఈ మండలాన్ని ఇంత దరిద్రంగా చేసిన ఘనత బుద్ధిలే కుటుంబానికే చెందుతుందని చెప్పి నేను నిర్మమాటంగా చెప్తున్నా. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మా దళిత బిడ్డలకు, మా బహుజన బిడ్డలకు విద్యను అన్ని విధాలుగా ఉచితంగా ఇప్పించే ప్రయత్నం అన్ని సదుపాయాలతో చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. Easy,